హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కత్తలగట్టి విలేజ్ అండ్ టెంపుల్ అంటే దేవాలయాలు చూపిస్తాను. ముందుగా మనం కత్తలగట్టి మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు కత్తలగట్టి మెయిన్ రోడ్, కత్తలగట్టి మెయిన్ రోడ్ పక్కన బోర్డు రాస్తుంది చూడండి. అక్కడికి మనకి రైట్ సైడ్ తిప్పితే అక్కడ బస్ స్టాండ్ ఒకటి కొత్తగా కట్టారు. స్టాండ్ అంటే బస్సులు ఉండవు, బస్సులు ఆగే స్థలము. అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకి 40 ఫీట్ల ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. అది రాసూర్లో ఉందన్నమాట. అక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే అక్కడ చెరువు ఒకటి కనిపిస్తుంది. అది కత్తలగట్టి చెరువు అనమాట. అప్పుడు ఆ చెరువు దగ్గర ఏ టెంపుల్ ఉన్నాయి, ఏ దేవుళ్ళు ఉన్నాయని మీకు చూపిస్తాను చూడండి. ఇంకా రూట్కి వెళ్తున్నాము, దారిలోనే ఉన్నాం అనమాట. దరిదాపు దగ్గరికి వచ్చేసాము. అక్కడ ఆగాము. నేను దిగేసి ఏ గుడి అంది మీకు చెప్తాను. ఇంకా ఏ గుడులు ఉన్నాయో అవి మీకు కూడా అన్నీ చూపిస్తాను కూడా. అక్కడ ఏ గుడులు ఉన్నాయి ఏంటంది చూడండి. ఊరికి మెయిన్ ఇంపార్టెంట్ వాటరు, కరెంట్ సదుపాయం, గుళ్ళు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఊరికి. ముందుగా మనం వెళ్ళగానే అక్కడ చూసింది ఏంటంటే మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద విగ్రహాలు పెట్టినారు చూడండి. చిన్న చిన్న విగ్రహాలు, ఫొటోస్ ఉన్నాయి. మన హిందూ స్థాయి సంప్రదాయంగా సంబంధించి రాగి చెట్టుకి, మర్రి చెట్టుకి అండ్ తులసమ్మకి ఎక్కువ పూజలు చేస్తుంటాం మనం. హిందూ సాంప్రదాయం చూసారు కదా, తులసి మొక్క ఇది. అక్కడ నుంచి అలా రైట్కి తీసుకుంటే మొత్తం చెరువే కనిపిస్తుంది చూడండి. అక్కడ నుంచి కొంచెం రైట్ తిరిగితే ఒక గుడి ఉంది. ఇప్పుడు ఆ గుడి లోపలికి వెళ్తాము. అక్కడ ఏ దేవుడు ఉందని మీకు చూపిస్తాను కూడా చూడండి. దుర్గమ్మ వారి గుడి అనమాట ఇది, చూసారు కదా. అక్కడ నుంచి సైడ్కి ఒక టెంపుల్ ఉంది, అక్కడ కూడా చూపిస్తాను చూడండి. సైడ్కి వెళ్తాను. నేను వచ్చినప్పటికి లేట్ అయిపోవడం వల్ల పంతులు గారు మొత్తం గుళ్ళు తాళాలు వేసి వెళ్ళిపోయారు. కాబట్టి నాదే తప్పు, అతనిదేం తప్పు లేదు. చూడండి, ఈ గుడి కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తే శివాలయం గుడి లోపల పైన మనకు ఎదురుగా కనిపిస్తున్నారు కదా, శివుడు పార్వతి. ఆ లోపల నందీశ్వరుడు ఉంటాడు. మరి మనకు చూసే అదృష్టం మనకు లేదు, మరి నేను మీకు చూపించలేకపోతున్నాను. చూస్తున్నారు కదా, ఆల్రెడీ తలుపు తాళం వేస్తున్నాయి. నందీశ్వరుడు ఉన్నాడు చూడండి ఇక్కడ బయట. లోపల శివాలయ విగ్రహం ఉంటుంది. అది ఈ గుడి విశేషత. చూస్తున్నారు కదా. చూపిస్తాను మళ్ళీ రెండోసారి మీకు. అప్పటికి జూమ్ చేసి చూశాను, కాకపోతే లోపల లైట్ ఆన్ చేసి లేదు. ఇక్కడ నుంచి మీకు నేను డ్రోన్ వీడియో చూపిస్తాను. ఈ విలేజ్ మొత్తం కత్తలగట్టి అండ్ రాసూరు మొత్తం కలిపిస్తున్నాయన్నమాట. ఇప్పుడు మీకు చూపించిందల్లా నేను కత్తలగట్టి చూపిస్తాను చూడండి. విలేజ్ మొత్తం ఎలాగుందో ఏంటంది అంటే మనం నార్మల్గా విలేజ్ ఎలాగుందో మనకు తెలియదు. డ్రోన్ షాట్లు ఏంటంటే మొత్తం ఒకసారి కనిపిస్తుంది, కాబట్టి మీరు చూస్తే బాగుంటుందని తీయడం అవుతుంది. చూడండి విలేజ్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఒకప్పుడు ఫుల్ చెట్లు ఉండేవి, ఇప్పుడు ఆ చెట్లు కూడా లేకుండా పోయి ఎక్కువ పర్సెంట్ ఇల్లు కనిపిస్తున్నాయి చూడండి. మీకు ఇంతకుముందు వెళ్ళాను కదా గుడికి, శివాలయం దుర్గమ్మ గుడి, అదే చెరువు, అది చూపించిన చెరువు. ఇప్పుడు మీకు కనిపించిన మరుగల్లా కత్తలగట్టి చూపిస్తున్నాను నేను. చూస్తున్నారు కదా. ఏదైనా మనం నార్మల్గా చూసింది వేరే, పైనుంచి డ్రోన్ షాట్ చూసింది వేరే, కొంచెం ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఏ ప్రదేశమైనా సరే నీట్గా అందంగా కనిపిస్తాయి చూడండి, ఎంత అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేను రాసూరు చూపిస్తాను చూడండి. రాసూరు ఆంజనేయుడు గుడి ఉంది. ఫస్ట్ మనం ఎంట్రలో ఆంజనేయుడు గుడి చూపించాను కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తాము చూడండి. డ్రోన్ ఇప్పుడు అక్కడ తీసుకెళ్తాను నేను. ఇప్పుడు పార్ట్ 2లో మీకు ఒక విలేజ్ చూపించాను, సీతాపూర్. దానికి ఎదురుగానే ఈ కత్తలగట్టి రాసూరు ఉంది. అంటే మనం ఇటు నుంచి వెళ్ళేసి ఆ గుడికి వెళ్ళాలా. చూస్తున్నారు కదా, అదే ఆ విలేజ్. ఇప్పుడు నేను డ్రోన్ ముందుకు తీసుకెళ్తాను చూడండి. అలా ముందుకెళ్తాము. ముందుకెళ్ళిన తర్వాత మనకు అక్కడ
విగ్రహం కనిపిస్తుంది. ఎందుకంటే డ్రోన్ నేను చాలా దూరంలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను కాబట్టి నాకు డ్రోన్ ఎక్కడుందో నాకు తెలియక నేను ఆపరేట్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకుని, లేకపోతే డ్రోన్ పోయే ప్రమాదం ఉంటుంది. ఆర్సీత పురాణం కదా, అదే మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రాసూరు ఉంటుంది. అదిగోండి మీకు ఆంజనేయుడు కూడా ఇందాక చూపించాను కదా విగ్రహం ఫస్ట్లోని, అదే ఆ విగ్రహం అనమాట. అది కూడా దగ్గరికి వెళ్ళి చూపించడానికి అవ్వదు మీకు, డ్రోన్ షాట్లోనే దూరం నుండి చూపించాలా. నేను డ్రోన్ రౌండ్ అప్ తీసి మా బ్యాక్ తీసి మీకు ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.